ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ చూద్దాం. అంటే ఒక కంపెనీ ఆ డేటా ఇప్పుడు ఇన్ని విధాలుగా డేటా కలెక్ట్ చేసింది. అవుట్కమ్స్ ఆఫ్ డేటా కూడా చూసినాం. ఇప్పుడు ఈ కలెక్ట్ చేసిన డేటాని ఎట్లా మేనేజ్ చేస్తుంది, ఆ అనలిటిక్ టీమ్స్ని ఎట్లా చూసుకుంటుంది, ఎట్లుంటుంది అనలిటిక్స్. సో ఒక మంచి ఆర్గనైజేషన్కి మంచి స్ట్రక్చర్ ఉందనుకో, దానివల్ల డేటా అనేది అక్యురేట్గా ఉంటుంది, కన్సిస్టెంట్గా ఉంటుంది. ఆ డేటా కలెక్ట్ చేసిన డేటా ఎన్నో విధాలుగా పనికొస్తుంది. సేల్స్ పెంచడానికి, మార్కెటింగ్కి, అట్లా మన మార్కెటింగ్ ఎంత మంచి పని చేస్తున్నా చేసిన ఆర్గనైజేషన్ మార్కెటింగ్ అన్ని విధాలుగా చేస్తుంది. అదే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. అది ఎట్లా మేనేజ్ చేస్తుంది ఈ డేటాని అనేసి, కలెక్ట్ చేసిన డేటాని. ఇంకా అనలిటిక్స్ టీమ్స్ అనేవి ఎట్లున్నాయి. ఇలా బేసిక్గా ఆ స్ట్రక్చర్లో ఏమొస్తుంటే ముగ్గురు ఇంపార్టెంట్. డేటా కలెక్షన్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారు, ఇట్లా వెబ్ బ్లాగ్స్ నుంచో, వెబ్ జావాస్క్రిప్ట్ ట్యాగ్స్ నుంచో, వెబ్ ఇకాన్స్, ప్యాకెట్ స్టిఫింగ్, ఇన్ని విధాలుగా ఇన్ని వేరే వేరే మెథడ్స్ నుంచి డేటాని గ్యాదర్ చేస్తుంది. ఎవరు దానికి డేటా కలెక్షన్ టీమ్ సపరేట్ ఉంటుంది. వాళ్ళు మన డేటాని అంటే గ్యాదర్ చేస్తారు, రా డేటాని. ఈ అనలిటిక్స్ చేస్తారు. వీరికి మళ్ళీ ఇంకో టీమ్, అనలిటిక్స్ టీమ్ ఏం చేస్తుంది, ఆ కలెక్ట్ చేసిన డేటాని, రా డేటా కదా ఇప్పుడు చెప్పిన లాగ్ డేటాస్ అని వెబ్ లాగ్ డేటాస్ కలెక్ట్ చేస్తారు. ఇచ్చిన రా డేటా అది డిఫికల్ట్, చాలా లార్జ్ ఉంటుంది, దాన్ని ప్రాసెస్ చేయడంలో కాంప్లెక్స్. సో ఇట్స్ లిమిటేషన్ ఆఫ్ వెబ్ లాగ్స్. సో అవన్నింటిని ఏం చేయాలి, క్లీన్ చేయాలి, ఒక కాన్స్టెంట్ ఫార్మాట్లోకి మార్చాలి. దానికోసం అనలిటిక్స్ టీమ్ ఉంటుంది. అంటే క్లీన్ చేసి ఒక ఇంటరప్ట్స్ లాగా మార్చాలి. ఇక మార్కెటింగ్ అండ్ డిజిటల్ టీమ్ ఉంటుంది. ఈ అంతా క్లీన్ చేసినాక ఆ గ్యాదర్ చేసిన డేటా నుంచి ఇన్సైట్స్, అంటే కావాల్సిన ఇన్ఫర్మేషన్ని తీసుకుంటుంది. ఆ ఇన్సైట్స్ నుంచి స్ట్రాటజీస్ ప్రిపేర్ చేస్తుంది. అది మార్కెటింగ్ అండ్ డిజిటల్ టీమ్. ఇవి ఒక స్ట్రక్చర్ లోపల బిజినెస్ ఆర్గనైజ్ స్ట్రక్చర్లో ఈ టీమ్స్ ఉంటాయి అన్నమాట. ఈ టిపికల్ స్ట్రక్చర్ ఇట్లా ఉంటుంది. ఒక స్మూత్ కమ్యూనికేషన్ అండ్ డేటా డ్రివెన్ డిసిషన్ అనేది మేక్ అవుతుంది ఎట్ ఎండ్. టైప్ అండ్ సైజ్ ఆఫ్ డేటా. టైప్ అండ్ డేటా అనేది ఆర్గనైజేషన్ గోల్ పైన ఉంటుంది, కంపెనీ గోల్ పైన. వాడికి ఇప్పుడు కామర్స్ అనుకో, వాడు ట్రాన్సాక్షన్ డేటా కలెక్ట్ చేస్తాడు. బిహేవియర్ డేటా అంటే వాడు పర్ఫార్మెన్స్, యూజర్ ఇంటర్ఫరెన్స్ ఎట్లున్నా కనుక్కోవడానికి బిహేవియర్ డేటా కానీ. డెమోగ్రఫీ, ఏ లొకేషన్ నుంచి చూస్తున్నాడు, ఏ ఏజ్ గ్రూప్ చూస్తున్నాడు. ఇప్పుడు జెండర్, ఇప్పుడు ఆడుకొని మెన్ గ్రూమింగ్ ప్రొడక్ట్స్ కంపెనీ అయితే వాడు ఏం చేస్తాడు, డెమోగ్రఫీ అనాలిసిస్ చేస్తారు. అలా మెన్స్ ఎంతమంది ఉన్నారు, అలా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు కావాలి నాకు, సో దట్ వాళ్ళకి నేను టార్గెట్ ఆడియన్స్, వాళ్ళే నా టార్గెట్ ఆడియన్స్ కాబట్టి వాళ్ళకి ఇంకెక్కువ యాడ్ చేయడం అట్లా చేస్తాడు. ఇట్లా డెమోగ్రఫిక్. అలా టైప్ ఆఫ్ డేటా అనేది కంపెనీ బట్టి, అది కంపెనీ గోల్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి వాడు టైప్ ఆఫ్ డేటా అనేది కలెక్ట్ చేస్తాడు వాడికి అవసరం బట్టి. ఏ సైజ్ ఆఫ్ డేటా, అది వాడికి ఉన్న టెక్నాలజీ, వాడికి ఉన్న మ్యాన్ పవర్, వాడికి ఉన్న బడ్జెట్ బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది సైజ్ ఆఫ్ డేటా. వాళ్ళు చిన్న కంపెనీ అయితే తక్కువ సైజ్ తీసుకో, పెద్ద కంపెనీ అయితే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా తీసుకుంటుంది. ఆడుకున్న బడ్జెట్, టెక్నాలజీ, ఆడుకున్న మ్యాన్ పవర్ బట్టి సైజ్ ఆఫ్ డేటా అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా దాంతోపాటు ప్రైవసీ రూల్స్ అండ్ లాస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి ఈ డేటాని కలెక్ట్ చేసేటప్పుడు. ఓకేనా. ఈ ఐడెంటిఫైయింగ్ యూనిక్ పేజ్ అంటే, యూనిక్ పేజెస్ అంటే ఇప్పుడు నేను ఒక పేజ్ అని ఉంది, నేను ఒకసారి పోయినా, విజిట్ అయినా, మళ్ళీ రీలోడ్ చేసిన, మళ్ళీ బ్యాక్ వచ్చిన, మళ్ళీ నేను సేమ్ యూజర్ మనోజ్ అనేటోడు ఈ పేజ్ ఏని చూసిండు, కొంచెం మళ్ళీ వేరే పేజ్కి పోయిండు, మళ్ళీ వచ్చిండు, అదే పేజ్ని చూస్తుండు. సో అట్లా పేజీని చూస్తూనే ఉన్నాడు. అట్లా 2, 3, 4, 5 సార్లు చూసిండు. సో 4, 5 సార్లు చూస్తే పేజ్ అట్లా 4, 5 సార్లు చూస్తే అక్కడ నేను ఎన్నిసార్లు విజిట్ అయినా వస్తుంది అంటే ఒకటేసారి విజిట్ అయినట్టు వస్తుంది. ఎందుకంటే దీన్నే యూనిక్ పేజ్ అంటారు. అంటే నువ్వు ఎన్నిసార్లు విజిట్ అయినా ఒక్కసారి కౌంట్ అవుతుంది. యూనిక్ పేజ్ అనేది ఒక వెబ్ పేజ్ కౌంటెడ్ అనమాట. ఓన్లీ వన్స్ ఒక్కసారి కౌంట్ అవుతుంది అనలిటిక్స్లో. మనం ఎన్నిసార్లు ఆ మల్టిపుల్ యూఆర్ఎల్స్ నుంచి యాక్సెస్ అయినా పర్ పర్సన్ ఒక్కసారి కౌంట్ అవుతుంది. దాన్ని యూనిక్ పేజ్ అంటారు. ఇది ఇప్పుడు టు అక్యురేట్లీ ఐడెంటిఫై ఇట్, కొనికల్ ట్యాగ్స్ అని యూజ్ చేస్తారనమాట యూనిక్ పేజ్ ఉండడానికి. ఇట్లాంటి కొనికల్ పేజెస్ వాడతాడు. దీనివల్ల డూప్లికేట్ పేజ్ కౌంట్స్ అనేది ఉండవు. ఒక పేజ్ ఒకసారి కౌంట్ అవుతుంది. దీనివల్ల అక్యురసీ పెరుగుతుంది యూనిక్ పేజెస్ వల్ల, వెబ్ ట్రాఫిక్ రిపోర్ట్స్ వల్ల.